ఇందులో చాలా సందడిగా ఉంది. ఎందుకంటే మన కెప్టెన్సీ కోసం మన దిగింది కదా మన రసవత్తమైన మేడం, సస్పెన్స్ గా దిగేసింది మన. ఇంకా అదే మన ప్రేరణ కాదు దిగారు. ప్రేరణగా రాగానే మన తనుజకైతే ఆమె ముఖంలో చిలకల్లాంటి పువ్వుల్లాంటి కలకలలాడ వికసించాయి మొత్తం మెరుపుల్లాగా ఆమె అతుక్కుపోయినట్టుగా. కానీ అక్కడ ఏంటంటే ఈ మొక్కతో అతుక్కుపోలే, వాళ్ళు వెళ్ళి అతుక్కుపోయేసరికి మళ్ళీ డిసప్పాయింట్ అయింది అక్క. ఇక ఇప్పుడు మన బిగ్ బాస్ గారు వాళ్ళకి ఇచ్చేసారు ఇప్పుడు కెప్టెన్సీ. కసక్కు హారిక, కసక్ హారిక గారు ఇంకా వాళ్ళందరికీ కసక్కే ఇప్పుడు హౌస్లో భయ్యా. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నాం ఇప్పుడు తనుజ కన్నా లేకుంటే ఇమాన్యుయల్ కప్ వస్తుంది అనుకున్నా, బట్ మళ్ళీ ప్రేరణ వచ్చింది. ఎలా ఉండబోతుంది? ప్రేరణకి ఇస్తారంట కప్పు? ప్రేరణకి ఇస్తే నాగార్జున సార్కి అయితే 100 కొబ్బరికాయలు కొట్టాను నేను. ఇంకా కప్పు కొట్టేది మా తనుజకనే, ఫస్ట్ నుంచి నేను చెప్తున్నా, లాస్ట్ వరకు కొట్టేది ఆమెని. ఇక ప్రేరణలు ప్రేయర్ చదువుకుంటూ పోతుంది మన ప్రేరణక్క. మీకు ఉంటుంది అందరూ డిసప్పాయింట్ ఏం కాకుండా ఇక పెంట ఇది ఒక సంతలో గోల ఇదంతా పోతుంది మనకి. ఇక బిగ్ బాస్ హౌస్ సందడి ఏం బాధపడకూడదు. మళ్ళీ అందరూ తట్టబుట్ట పట్టుకొని ఇంకా ఆడక్కలు పోయి ఇక చేలాల టమాటాలు మిరపకాయలు తెంపుకోవాల్సి వచ్చే టైం వచ్చింది. ఇక తెంపుకుందరు ఇక. కానీ కొట్టేది మాత్రం అక్కనే తనుజక్కనే.